హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ బీటెక్ అయిపోవస్తుంది, తర్వాత ఏం చేయాలి? సో బీటెక్ చేసేటప్పుడు కూడా ఏమన్నా చేయొచ్చా? కొంతమందికి ఎంటెక్ అయిపోవస్తుంది, ఏం చేయాలి? ఎంటెక్ చేస్తూ కూడా ఏదైనా ఏం చేయొచ్చా? సో వీటి గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్దామని వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఈ టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, ఈ బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ ఎంటెక్ అయిపోయిన వాళ్ళు కానీ వచ్చేసరికి మీకు గనక సబ్జెక్టు పైన మీరు ట్రిపుల్ ఈ అయితే ట్రిపుల్ ఈ, మెకానికల్ అయితే మెకానికల్, సిఎస్సి అయితే సిఎస్సి, ఫార్మసీ అయితే ఫార్మసీ, ఏదైనా కానివ్వండి, మీకు గనక వాటి మీద సబ్జెక్టులు, కొన్ని సబ్జెక్టుల మీద గనక కోర్ సబ్జెక్టుల మీద గ్రిప్ ఉంటే, ఎనలిటికల్ ఎబిలిటీ దాంట్లో ఉందనుకోండి, ఆబ్జెక్టివ్ టైప్ సాల్వింగ్. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక వెబ్సైట్ ఉందండి. అది యుఎస్ది బేస్డ్, కానీ ఇండియాలోనే వర్క్ చేస్తారు. అయితే దాంట్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు మీ సబ్జెక్ట్ ఏంటి మొత్తం అడుగుతాడు. అయితే బీటెక్ అయిపోయి ఉండాలి, లేకపోతే ఎంటెక్ అయిపోయి ఉండాలి. అంతకు మించి ఉంటే ఇంకా పర్లేదు. బీటెక్, ఎంబీఏ అయినా, బీఫార్మసీ అయినా, ఏదైనా కానీ క్వాలిఫికేషన్ మాత్రం అయిపోయి ఉండాలి. సో అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఒక రిటర్న్ టెస్ట్ పెడతాడండి మీ పర్టికులర్ సబ్జెక్ట్ మీరు తీసుకున్న దాని మీద. 80% పాస్ పర్సంటేజ్ వస్తే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుందండి. దాని తర్వాత అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటివి తీసుకోవడం. ఆ తర్వాత వచ్చేసరికి ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చేసి ఏంటంటే, యుఎస్లో ఉండే స్టూడెంట్స్ మీకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఇది ట్రిపుల్ ఈ అనుకోండి, దానికి సంబంధించిన క్వశ్చన్లు అడిగితే మీరు దానికి ఆన్సర్స్ సాల్వ్ చేసి అప్లోడ్ చేసేయటం. అయితే క్వశ్చన్కి ఇంత అని ఉంటుంది. కొన్ని క్వశ్చన్లు ఎక్కువ రేట్లు ఉంటాయి, కొన్ని క్వశ్చన్లు తక్కువ రేట్లు ఉంటాయి. ఇలా అంటారు. ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటే అన్ని క్వశ్చన్లకి అన్ని డబ్బులు మంత్లీ ఉంటాయి. ఇంతకీ ఆ వెబ్సైట్ ఏంటి? చెక్ ఇండియా, CHEG-INDIA. సో ఆ చెక్ ఇండియా కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు కనుక వచ్చేసరికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లాగిన్ రిజిస్టర్ అవ్వాలి మీరు. అయితే అందులో రకరకాల లాగిన్స్ ఉంటాయి. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి సబ్జెక్టుల పరంగా, సో అలా స్టూడెంట్ వర్షన్ కింద అయితే నెలకు $300, $299 ఇలా ప్లాన్స్ కట్టుకొని వాళ్ళకి డౌట్లు పెడితే మొత్తం సాల్వ్ చేస్తారు. అవి ఎలాంటి వాళ్ళకంటే, ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్గా జాబులు జాయిన్ వాళ్ళకి సాఫ్ట్వేర్లో క్వైరీస్ కోసం ప్రోగ్రామ్ రావడానికి అలాంటి రిజిస్టర్ అయ్యి అందులో కొడితే అమ్మటే పంపించేస్తారు వాళ్ళు సొల్యూషన్. ఇది 24/7 వర్క్ చేస్తుంది అనమాట. అయితే వాటికి డబ్బులు ఎవరు? ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అని చెప్పాను కదా, వాటికి మాత్రమే వీళ్ళు మనీ మంత్లీ ఇచ్చేస్తారు. సో ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఉంటుంది తప్ప శాలరీ అని ఉండదు. అయితే దీని మీద వచ్చేసరికి 15,000 రూపాయలతో మొదలెట్టుకొని మంత్లీ ఇన్కమ్ 25,000 వరకు సంపాదించేవాళ్ళు లేకపోలేదు. సో మీరు మినిమం 4 గంటల కనుక కష్టపడితే రోజుకి దాంట్లో మీరు అనుకున్న చేయొచ్చు. మీ సబ్జెక్ట్ కనుక ఉంటే అబ్బో అసలు డబ్బులే డబ్బులు. ఒక్కసారి ట్రై చేయండి రిటర్న్ టెస్ట్. సో మీకే తెలుస్తుంది మీదే సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్. నాకు తెలిసి బాగా చదివేవాళ్ళు, బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇంతకుముందు ఏంటంటే నేను క్వశ్చన్స్ అదంతా వీడియో డెమో రికార్డ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను, కానంటే మధ్యలో తీసేయాల్సి వచ్చింది కొంచెం. అందులో పొరపాటున డిలీట్ అయిపోయింది. ఓకేనా? నేను వీలైతే కనుక మీకు చేసి మళ్ళీ పెడతాను. సో ఇది ఆన్లైన్లోనే రిమోట్ వర్క్.